తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లా భైంసా నుంచి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఈ నెల 28న చేపట్టబోతున్నారు. ఇదివరకే రూట్ మ్యాప్ కూడా ఖరారు చేసుకున్నారు. బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. సారంగపూర్ మండలం అడలిలోని సుప్రసిద్ధ మహాపోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం భైంసా నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఊరూరా సాగేలా 5వ విడత రూట్ మ్యాప్ను జిల్లా నేతలు తయారు చేశారు. చివరగా భైంసాలోనే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు అతిరథ మహారథులు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్య అతిథిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తున్నట్టుగా సమాచారం. అలాగే ఇటీవల నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రామారావు పటేల్ బీజేపీలో చేరనున్నారు. జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పల్లెల్ని కలుపుతూ 10 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 7 వరకు రోజుకు సగటున 10 కిలోమీటర్ల మేర బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. అటు యాత్ర ప్రారంభించే ముందు స్థానికంగా ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని దర్శించడం, ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఆయన మొదటగా సారంగపూర్కు వెళ్లి అడల్లిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా భైంసాకు చేరుకుని అక్కడి నుండి యాత్ర మొదలు పెడుతున్నట్టుగా సమాచారం. ఇటు భైంసా నుంచి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించేందుకు బలమైన కారణమే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పలుమార్లు ఆయన ఇక్కడికొచ్చారు. భైంసాతో ఆయనకు ఎనలేని సంబంధం ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా, ఏ సభలో ప్రసంగించినా భైంసా ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంటుంది. ముధోల్ నియోజకవర్గం భైంసాలో ప్రారంభమయ్యే పాదయాత్ర నిర్మల్ మీదుగా ఖానాపూర్ నియోజకవర్గంలోని బాదన్కుర్తి వద్ద జిల్లాను దాటి జగిత్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దాదాపు 120 నుంచి 130 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. 3 నియోజకవర్గాల్లోనూ ఆయన బహిరంగ సభలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. మొదటి రోజు భైంసా నుంచి గుండెగాం వరకు 6.3 కిలోమీటర్ల యాత్ర కొనసాగనుంది. మరుసటి రోజు లింబా వరకు 13 కిలోమీటర్లు, 30న అక్కడి నుంచి బామ్ని వరకు, డిసెంబర్ 1న బామ్ని నుండి రాంపూర్ వరకు, 2వ తేదీన నర్సాపూర్ జీ దిలవార్పూర్, నిర్మల్ రూరల్ మీదుగా చిట్యాల వరకు, 3వ తేదీన నిర్మల్ టౌన్ మీదుగా బుఠాపూర్ వరకు, 4వ తేదీన నిర్మల్ రూరల్ లక్ష్మణచాంద మీదుగా కొట్టపల్లి వరకు యాత్ర కొనసాగనుంది. 5వ తేదీన లక్ష్మణచాంద, మామడ, కొట్టపల్లి మీదుగా దిమ్మదుర్తి వరకు, 6వ తేదీన ఖానాపూర్, మామడ మీదుగా మస్కాపూర్ వరకు, చివరి రోజు 7వ తేదీన ఖానాపూర్, మస్కాపూర్ మీదుగా బాదన్కుర్తిలో పాదయాత్ర ముగుస్తుంది. అయితే బీజేపీ శ్రేణులు ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారు. వచ్చే నెల 4న నిర్మల్లో, 6న ఖానాపూర్లో బహిరంగ సభ ఏర్పాటులో నిమగ్నమయ్యారు. మొత్తానికి ఈ యాత్రతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ రానుంది.